పాసమైలారం ఘటనలో గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 42 మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు. తీవ్ర గాయాలైనటువంటి 35 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరో 27 మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదని కలెక్టర్ అన్నారు. ఇక క్షతగాతులకు తీవ్రమైన కాలిన గాయాలు కావడంతో పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోతున్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని, మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ చరిత్రలోనే పెను ప్రమాదంలో పాసమైలారం ఘటన ఒకటిగా చెబుతున్నారు. ఈ పరిశ్రమలో మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనే ఔషధాన్ని తయారు చేస్తారు. దీని తయారీకి తీసుకొచ్చిన డ్రయ్యర్స్ పేలుడే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. డ్రయ్యర్ సరిగా క్లీన్ చేయకపోవడం, ఉష్ణోగ్రత అదుపులోకి రాకపోవడంతో పేలుడు జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. పేలుడు సమయంలో ఏకంగా 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే అక్కడ పనిచేస్తున్న వారిలో 5గురు సజీవ దహనమయ్యారు. ప్రమాద తీవ్రతకు పరిశ్రమ భవనంలో 14 అంగుళాల మందలంతో ఉన్నటువంటి ప్లింత్ భీములు సైతం విరిగి కుప్పకూలిపోవడంతో నష్ట తీవ్రత పెరిగింది. పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఇలాంగోవన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి కిందకి దిగుతున్న సమయంలోనే పేలుడు జరగడంతో ఆయన మృతదేహం 50 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. ఇక కాలిపోయిన మృతదేహాలు, హాహాకారాలు చేస్తున్న క్షతగాతులు, శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ బయటపడుతున్న శవాలు. తమ వారి కోసం బాధితుల ఆర్తనాదాలతో పరిశ్రమ చుట్టుపక్కల భీతావహంగా మారింది. స్ప్రేయర్ డ్రయ్యర్ పేలగానే దానికి సమీపంలో పనిచేస్తున్న కార్మికులు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కాలిపోయారు. ఇక రియాక్టర్కు ముడి పదార్థాన్ని తీసుకొచ్చే పైప్ లైన్లు, తయారైన పదార్థాన్ని నిల్వ చేసేందుకు వాడే పైపులు కూడా కరిగిపోయినట్టు సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది చెబుతున్నారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. బరువైన పైపులు, సిమెంట్ భీములు, ఇనుప గడ్డర్లను క్రేన్లతో తొలగించడానికి చాలా సమయం పడుతోంది. కాలిపోయిన మృతదేహాల నుంచి వస్తున్న కమరు వాసన, రసాయనాల దుర్గంధం కలిసి ఆ ప్రాంతంలో ముక్కు పుటాలు అదురుతున్నాయి. మృతదేహాలను గుర్తుపట్టడానికి DNA పరీక్షలే దిక్కని వైద్యులు చెబుతున్నారు. ఇక్కడ చనిపోయిన వారిని వారి వారి కుటుంబ సభ్యులు DNAలతో పోల్చి చూసి గుర్తించాల్సి ఉంటుంది. ఇక గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న సిగాచి సంస్థకు తెలంగాణ, మహారాష్ట్రలో పరిశ్రమలున్నాయి. పాసమైలారం పారిశ్రామిక వాడలో దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో ఔషధ తయారీ పరిశ్రమ ఉంది. ఇక్కడ ముడి సరుకును శుద్ధి చేసి మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనే ఔషధాన్ని తయారు చేస్తారు. దీన్ని వివిధ ఔషధ తయారీ సంస్థలకు విక్రయిస్తారు. ఈ పరిశ్రమలో 4 బ్లాకులున్నాయి. సెక్యూరిటీ బ్లాక్ వెనుక వైపు ప్రొడక్షన్ విభాగం ఉంది. ఇక్కడే ఔషధం తయారీ జరుగుతుంది. దీనికి పై అంతస్తులో క్వాలిటీ కంట్రోల్, అడ్మిన్ విభాగాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 189 మంది సిబ్బంది పనిచేస్తుంటారు. వీరిలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సిబ్బంది అంతా యథావిధిగా విధులకు హాజరయ్యారు. ముడి సరుకును శుద్ధి చేసేందుకు స్ప్రేయర్ డ్రయ్యర్ను ఉపయోగిస్తారు. ఇక స్ప్రేయర్ డ్రయర్లో జరిగే రసాయన మిశ్రమ ప్రక్రియతో ఉష్ణోగ్రత అనూహ్యంగా పెరుగుతుంది.
దాన్ని ఎప్పటికప్పుడు స్థిరీకరించేందుకు బ్లో ఎయిర్ హ్యాండర్లను ఉపయోగిస్తారు. గాలిని పీల్చుకొని వదలడంతో వీటిలో దుమ్ము పేరుకుంటుంది. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి, లేకుంటే స్ప్రేయర్ డ్రైయర్ పనితీరు మందగిస్తుంది. బ్లో ఎయిర్ హ్యాండర్లను శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం కారణంగా దుమ్ము పేరుకుందని, అందుకే డ్రైయర్లో ఉష్ణోగ్రత అదుపులోకి రాకపోవడంతో పేలుడుకు దారితీసి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్టు పరిశ్రమల శాఖకు చెందినటువంటి ఓ సీనియర్ అధికారి తెలిపారు. అలానే స్ప్రేయర్ డ్రైయర్లో ముడి ఔషధాన్ని శుద్ధి చేయడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడుతుంటారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, పేలుడుకు ఇది కూడా కారణమై ఉండవచ్చనేది మరో వాదనగా వినిపిస్తోంది. రైట్, లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. పాసమైలారం ఘటనలో గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 42 మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు. తీవ్ర గాయాలైన 35 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరో 27 మంది కార్మికులు ఆచూకీ తెలియరాలేదని కలెక్టర్ అన్నారు. ఇక క్షతగాతులకు తీవ్రమైన కాలిన గాయాలు కావడంతో పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోతున్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని, మృతుల సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. రేటుకి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడలో అంటే పటాన్చెరు పారిశ్రామిక వాడలోని పాషమైలారంలో నిన్న జరిగిన ప్రమాదం అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సుగాజీ పరిశ్రమలో కార్మికులుగా పనిచేసే వారిలో ఎక్కువ మంది నిన్న ప్రాణాలు కోల్పోయారు. నిన్న దాదాపు 107 మంది విధులకు హాజరైనట్టుగా తెలుస్తుంది. అంటే అఫీషియల్ గా అయితే 107 మంది అని చెప్తున్నారు. అనఫిషియల్ గా 145 మంది ఇక్కడ హాజరైనట్టుగా తెలుస్తోంది. అయితే వీరిలో ఇప్పటి వరకు 57 మందిని మాత్రమే ట్రేస్ చేయగలిగారు. ఇంజూర్డ్ అయిన వారు 34 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారి సంఖ్య అయితే అంతకంతకు పెరుగుతూ ఉంది. ఇప్పటి వరకు అయితే అధికారికంగా 35 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఆసుపత్రిలో చనిపోయిన వారు ఇక్కడ మృతదేహాల వెలికి సంఖ్యను పరిశీలిస్తే 42 మంది చనిపోయినట్లుగా మనకు ఇప్పటి వరకు అయితే నిర్ధారణ అయింది. ఇంకా 17 మందిని ఇది గుర్తించాల్సి ఉంది. అయితే ఈ పరిశ్రమకు సంబంధించి పూర్తి వివరాలు స్పష్టంగా తెలియజేయడం లేదు. అటు కలెక్టర్ కార్యాలయం నుంచి కానీ, ఇటు పరిశ్రమ వర్గాల నుంచి కానీ స్పష్టమైన ఏదైతే వివరాలు అయితే ఇవ్వడం లేదు. ఎందుకంటే ఈ ఘటన జరిగి 24 గంటలు గడిచినప్పటికీ ఇప్పటికి ఉద్యోగాల వెలికితీత అయితే కొనసాగుతోంది. ఎందుకంటే రియాక్టర్ పేలుడు పెద్ద ఎత్తున జరగడం, తర్వాత ఆ రియాక్టర్ ఉన్న బిల్డింగ్ పూర్తిగా కుప్పకూడడంతో అక్కడ శిథిలాల తొలగింపు అనేది కొంత ఆలస్యంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇందుకోసం అటు సింగరేణి, తర్వాత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఈ 3 బృందాలు అయితే సంయుక్తంగా పనిచేస్తూ ఉన్నాయి. దాదాపుగా 20 గంటల పైగానే శిథిలాల తొలగింపు అయితే కొనసాగుతుంది. శిథిలాల తొలగింపు సందర్భంగా ఏదైతే వెలికి తీస్తున్న బాడీస్ ఉన్నాయో వాటిని గుర్తించలేని స్థితిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రియాక్టర్ పేలుడు సందర్భంలో ఎక్కువ పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో చాలా వరకు మృతదేహాలు కాలిన పరిస్థితిలో ఉన్నాయి. దీంతో డిఎన్ఏ పరీక్షలు చేస్తే తప్ప ఆ మృతదేహాలను గుర్తించే పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా ఇది ఛత్తీస్గఢ్, ఒరిస్సా, గుజరాత్, ఇతర రాష్ట్రాల వారు ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే కాంట్రాక్ట్ లేబరే ఎక్కువ మంది ఉన్నారు. రెగ్యులర్ గా పనిచేసే స్టాఫ్ ఈ కంపెనీకి సంబంధించిన వారు కూడా నిన్న విధులకు హాజరవుతూ పంచింగ్ చేసే సమయంలోనే ప్రమాదం జరిగింది కాబట్టి వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. అయితే కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రమాద ఘటన పరిస్థితిని పూర్తిగా తెలుసుకునేందుకు ఇక్కడికి స్వయంగా వస్తున్నారు. ఆయన మొదటగా ఏదైతే ఈ పరిశ్రమకు సంబంధించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వారిని పరామర్శిస్తారు. పటాన్చెరులోని ధృవ హాస్పిటల్లో ఇప్పుడు 12 మంది చికిత్స పొందుతున్నారు. వారిని మొదటగా పరామర్శించి అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రమాదం జరిగిన సమయంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, రియాక్టర్ పేలిన సమయంలో వారు ఎక్కడ ఉన్నారు, అసలు మీ తోటి మిత్రులు ఏమి మాట్లాడుకున్నారు, అసలు ఏమి పరిశ్రమ పరిస్థితి అనేది స్వయంగా ముఖ్యమంత్రి బాధితులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడికి ప్రమాదం జరిగిన ప్రాంతం ఏదైతే పరిశ్రమ సిగాచి ఉందో పాషమైలారం వచ్చి ఇక్కడ పరిశ్రమ ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంటి, అసలు మృతదేహాల గుర్తించలేని స్థితిలో ఉన్న మృతదేహాల పరిస్థితి ఏంటి, ఎక్స్గ్రేషియా ఏంటి, చనిపోయిన వారికి ఎంత ఎక్స్గ్రేషియా ఇవ్వాలి,
గాయపడిన వారికి ఎంత ఇవ్వాలనే పూర్తి వివరాలు అయితే ఇక్కడ ప్రమాద స్థలిని పరిశీలించిన తర్వాతే సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రమాదంలో ఎంతమంది అసలు ఆ సంఘటనా స్థలంలో ఉన్నారన్న దాని మీద అయితే ఒక క్లారిటీ రావట్లేదు కదా. తొలుత చెప్పినటువంటి సంఖ్యకు ఇక్కడ మృతుల సంఖ్యకు కూడా అసలు ఎక్కడ కూడా పొంతన ఉండనటువంటి పరిస్థితి. ఇంకా మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చు, మరికొంతమంది ఏకంగా అగ్నికి ఆహుతి అయిపోయారనేటువంటి వార్తలు కలవరపరుస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తున్నారు అధికారులు దీనికి సంబంధించి నగేష్? అయితే ఇక్కడ సిగాచి పరిశ్రమలో వివిధ రకాల కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్న లేబర్స్ ఉన్నారు. అంటే రెగ్యులర్ స్టాఫ్ కాకుండా వివిధ కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసే కార్మికులు ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. అయితే వీరిలో 143 మెంబర్స్ నిన్న పనికి వచ్చారు, ఆ పరిశ్రమలో వర్క్ చేయడానికి వచ్చారు అని చెప్పి అధికారులకైతే ఒక సమాచారం ఇచ్చారు. అదే సమాచారం ఆధారంగా వాళ్ళు మృతదేహాలను ట్రేస్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఎక్కువ మంది కాలిపోయిన పరిస్థితిలో ఉండడంతో గుర్తించలేని స్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు అయితే 33 మృతదేహాలను గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాయి. వాటికి DNA పరీక్షలు చేస్తే తప్ప ఎవరు ఏంటి అనేది తేలదు. ఈ పరిశ్రమ యాజమాన్యం కూడా ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చి అఫీషియల్ గా ప్రకటించిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ పరిశ్రమకు సంబంధించి ఒక సీనియర్ మేనేజర్, సూపర్వైజర్ మేనేజరే ఆ ప్రమాదం జరిగిన సందర్భంలో చనిపోయారు. అంటే ఆయనే అక్కడ పరిస్థితిని, అక్కడ కార్మికులు ఎంతమంది వచ్చారు, తర్వాత అక్కడ ఏ పరిస్థితి ఏం జరుగుతుంది, ఆ సమయంలో ఇండస్ట్రీలో జరుగుతున్న వర్క్ ఏంటి అనేది పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనే చనిపోయారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అటు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కానీ ఇటు ఎస్పీ కార్యాలయం నుంచి కానీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో స్పష్టంగా లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు పూర్తి సమాచారాన్ని సేకరించి చెబితే తప్ప మనకు అఫీషియల్ రికార్డ్ అయితే లేదు. కానీ మృతదేహాల వెలికితీత అయితే కొనసాగుతూనే ఉంది. ఒక్కొక్క గంటకు ఒక మృతదేహం వెలికితీత అయితే జరుగుతుంది. ఇమీడియట్ గా ఆ మృతదేహాలను అంబులెన్స్ లో ఆసుపత్రులకు తరలిస్తూనే ఉన్నారు. కానీ ఆ మీడియాపై కూడా కొన్ని ఆంక్షలు ఉన్నాయి ఇక్కడ పరిశ్రమ దగ్గర. ఎందుకంటే ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంలో ఆ మీడియా హడావిడి ఎక్కువగా ఉంటుంది, పరిశ్రమలోకి చెట్టుకు వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పి మీడియాను ఒక పక్కన ఉంచేశారు. ఏదైతే ఈ ప్రమాదం జరిగిన స్థలం ఉందో దాన్ని సీఎం పరిశీలించేంత వరకు అటువైపుగా మీడియాను వెళ్లనీయకుండా అయితే పోలీసులు ఆంక్షలు విధించారు. మొత్తంగా పశ్చిమ మైలారంలోని ఈ పారిశ్రామిక వాళ్ళలో పోలీసు భద్రతా వలయంలో ఉందని చెప్పుకోవచ్చు. చాలా మంది ఈ సంగారెడ్డి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా కొంతమంది పోలీసులను అయితే రప్పించారు. SDRF, NDRF సిబ్బంది కూడా అదనంగా వచ్చి ఈ శిథిలాల వెలికితీత అయితే కొనసాగుతూ ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.